అందరికీ నమస్తే. సాదా బైనామా భూమి పట్టా కోసం అప్లై చేశారా? అసలు ఏం జరుగుతుంది? గతంలో రైతులు వ్యవసాయ భూములను అమ్మడం కానీ కొనడం కానీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కాకుండా తెల్ల కాగితాలపై లావాదేవీల ఒప్పందం రాసుకునేవారు. దీన్నే సాదా బైనామా అంటాం. మరి అలాంటి భూములకు పట్టా ఎలా? ప్రస్తుతం మన తెలంగాణలో సాదా బైనామా భూముల పట్టా కోసం జూన్ 2, 2014 ముందు ఎవరైతే భూములను కొన్నారో 2020 కల్లా ఎవరైతే అప్లై చేసి ఉంటారో మరియు గత 12 సంవత్సరాలుగా ఆ భూమిని మీరు సాగు చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రస్తుతం సుమారు 9 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ గా ఆర్డీఓ గారు నోటీస్ పంపించి లోకల్ ఎంక్వైరీ చేస్తారు. పొరుగు వారితో మాట్లాడి ఊరి పెద్దలతో మాట్లాడి నోటీస్ పంపిన 90 days లో మీ యొక్క పూర్తి సమస్యను నిజ నిర్ధారణ చేసి ఆర్డర్ పాస్ చేస్తారు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. ఇకనైనా భూమి కొనే విషయంలో అమ్మే విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి.